ఇక నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వల్లభనేని వంశీ అరెస్టుపై హాట్ కామెంట్స్ చేశారు. వంశీ అంటేనే అరాచకం, అవినీతిమయం, గూండాయిజం. అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న వ్యక్తి కూడా ఒక అరాచక శక్తిగా విమర్శించారు రామానాయుడు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీపైన దాడి జరిగిన ఘటన లేదని, వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీసును 5 గంటల పాటు తగలబెట్టాడని అన్నారు నిమ్మల. పార్టీ ఆఫీసు దాడిపై ఫిర్యాదు చేసిన దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘనుడు వల్లభనేని వంశీ అన్నారు నిమ్మల రామానాయుడు. చేపల వేట నిషేధిత రోజుల్లో జీవన భృతి కోసం 20,000 రూపాయలను ఏప్రిల్ నుంచి అందజేస్తామని, మేలో రైతులకు 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నామని అన్నారు మంత్రి నిమ్మల. ఇదిలా ఉంటే జూన్ నెల తల్లికి వందనం అమలు చేస్తామని అన్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గెలుపునకు అందరూ కృషి చేయాలని కోరారు మంత్రి రామానాయుడు. ఏదైతే మీరందరూ కూడా చూస్తారు, వంశీ ఎవరైతే మీ అందరికీ తెలుసు, వల్లభనేని వంశీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరు గుర్తొస్తారు? ఎందుకంటే ఒక అరాచకత్వం గుర్తుకొస్తుంది, ఒక గోండాయిజం గుర్తుకొస్తుంది, ఒక రౌడీయిజం గుర్తుకొస్తుంది, ఒక అవినీతి, మరి ఏదైతే ఆయన శాండ్ కానీ మైన్స్ కానీ ఏదైతే మాఫియా అవి గుర్తుకొస్తాయి. మరి అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తూ మొన్న మాట్లాడుతూ ఉన్నాడని అంటే అరాచకత్వాన్ని అరాచకవాదే ప్రోత్సహిస్తాడనే విషయం కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూడా గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా ఖచ్చితంగా అటువంటి అరాచకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి కృతనిశ్చయం కూడా. అందులో కూడా ఏ రకంగా మరి ఈ యొక్క వల్లభనేని వంశీ ఆ రోజు దేవాలయం లాంటి, ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా ఆఫీస్ అంటే ఒక దేవాలయం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, భారతదేశంలో ఎక్కడైనా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం మీరు చూసారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఎంతో వైలెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు మీరు చూశారు. మరి అటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ ఎదుటి పార్టీ ఆఫీస్ని దాడి చేయడం, దహనం చేయడం ఎక్కడైనా చూసారా మీరు? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అదేదైనా మారుమూల ఉందా పార్టీ ఆఫీసు? నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద యథేచ్ఛగా 5 గంటలు దాడి చేసి పార్టీ ఆఫీస్ని తగలబెడితే ఈవేళ అటువంటి వ్యక్తిని ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు?